హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. బాగున్నారా? మేల్కొన్నారా? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? ఉదయమునే దేవుణ్ణి స్తుతించుటకు సిద్ధంగా ఉన్నారా? రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నీ మాటలు వింటున్నారో, ఏ సమయంలో వింటున్నారో, వారి అవసరత లేదో, వారి హృదయ స్థితి ఏదో బాగా ఎరిగిన దేవా, నీ పక్షములో నాయన మాటలాడుచుండగా నీ మాట నా నోట ఉంచి మాతో మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, అనుదిన ధ్యానంలో నా మాటలు కాదు, మన దేవుని మాటలు మీ ఎదురు తీసుకొస్తున్నాను. మీరెవరు వింటున్నారో, ఎక్కడెక్కడి నుంచి వింటున్నారో నాకు కనబడదు కదా. మీరు చర్చిలో లేరు, మీరు ఎదురుగుండా లేరు. మరి ఈరోజు దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు ఈ మీడియా ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నవారు, ఎన్నెన్ని స్థితిగతుల్లో ఉన్నవారు ఆలకిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడే ప్రతి ఒక్కరి హృదయంతో మాట్లాడుతున్నారని మీరు తెలియజేస్తున్న దాన్ని బట్టి నాతోటే మాట్లాడుకున్నారు. మేము రాత్రి మాట్లాడుకున్న విషయాలే మాకు ఉదయమే జవాబు దొరికింది. మేము ఏ విషయం దిగులు పడుతున్నామో ఆ విషయంలో మాకు ఆదరణ దొరికింది. మేము ఏ విషయంలో సతమతమవుతున్నామో ఆ విషయంలో దేవుని చిత్తం ఎరగగలిగామని పలు విధములుగా మీరు చెప్పుచున్న సాక్ష్యాలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి మీరు నిజంగా స్పందిస్తుంటే ఏ రీతిగా దేవుడు వాక్యం ద్వారా మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడో, బలపరుస్తున్నాడో, నడిపిస్తున్నాడో 954041 నెంబర్కి, 91001008 నెంబర్కి మీ ఇతర దేశాల్లో ఉంటే టెక్స్ట్ లైక్ వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. వాటిని బట్టి మేము దేవుణ్ణి స్తుతించడానికి, మీకోసం ప్రార్థించడానికి, మరింతగా మీ హృదయ స్థితికి అవసరమైన దేవుని సందేశాలను మీకు అందించడానికి సహకరించిన వారు అవుతారు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను అండి. నా బలము ఊడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. అనుకున్నారా ఎప్పుడన్నా మీరు? నా పని అయిపోయింది, ఇంకా నాకు ఓపిక లేదు, ఇంకా నాకు శక్తి లేదు, ఇంకా నా చేత కాదు, ఇంకా నా వల్ల కాదు, నాకు ఇంకా దేవుడు కూడా ఏమీ చేయలేడు, దేవుడు కూడా ఏం చెయ్యలేడు, దేవుడు వచ్చి దిగొచ్చినా నాకేమీ జరగదు అనే అవిశ్వాసంతో, నిరుత్సాహంతో వాళ్ళు చాలామంది కృంగిపోయి ఉంటున్నారండి. నిజమే, మీరు కనిపెడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, కానీ జవాబు రావట్లేదు కాబట్టి నిరుత్సాహపడిపోతున్నారు. నిరుత్సాహపడద్దు. మీరు కనిపెట్టే సమయం ఖచ్చితంగా జవాబు దొరుకుతుందండి. అది మిమ్మల్ని శోధించే సమయం, మిమ్మల్ని బలపరిచే సమయం. మీ ఓర్పును, మీ సహనాన్ని, మీ విశ్వాసానికి ఒక టెస్ట్ అది. అవును, పరీక్ష అది. 26వ వచనం చూడండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుడిచ్చేటువంటి రక్షణ కొరకు, విడుదల కొరకు, జవాబు కొరకు, సమాధానం కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎన్నో విషయాల కొరకు కనిపెడుతుంటామండి. మనం బస్ కోసం కనిపెడుతుంటాం, మన యొక్క పోస్ట్ కోసం కనిపెడుతుంటాం, మన వీసా కోసం కనిపెడుతుంటాం. ఎన్ని విషయాల్లో మనం ఎదురు చూస్తూనే ఉంటాం. దేవుని సన్నిధిలో ఎదురు చూసే సమయం అది వృధా అనుకుంటే ఎలా? ఓపికతో దేవుడిచ్చే జవాబు కొరకు, దేవుడి చేసే అద్భుతం కొరకు కనిపెట్టాలి. ఆ కనిపెట్టే సమయం నీ విశ్వాసం వృద్ధి చెందుతుంది. ఆ నిరుత్సాహాన్ని నువ్వు జయించగలుగుతావు. నాకిక ఆశలు లేవు అనుకోవటం మంచిదే, కానీ యెహోవా యందు నాకిక ఆశ లేదు అనుకోవటం మాత్రం అజ్ఞానం.
దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు, ఆశ కలిగిన ప్రతి ప్రాణిని ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన మీద ఆశ పెట్టుకున్న వారికి ఒట్టి చేతులు చూపించేవాడు కాదు ఆయన. మనుషులు నమ్ముకుంటే వారు ఆశ పెట్టి మనల్ని మోసం చేస్తారు, లేక మనకి లేదని చెప్పేస్తారు. కానీ దేవుడు తన ఆశతో ఎదురు చూసిన వారికి జవాబిస్తాడు. చాలాసార్లు మనం అనుకున్న సమయంలో అనుకున్నవి అయిపోవాలని కంగారు పడుతుంటాం. కానీ ఏ సమయంలో ఏది అవసరమో, ఏది ఉత్తమమో అది దేవునికి బాగా తెలుసు. కొన్నిసార్లు మనం పక్కోళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకు వచ్చేసింది కదా, నాకెందుకు ఇంకా రాలేదు అనుకుంటుంటాం. వాళ్ళ విషయంలో ఆయన తలంపులు వేరు, నీ విషయంలో ఆయన తలంపులు వేరు. 2 దోణలు చూశాడు గిన్నెసెరతు సరస్సు తీరాన ప్రభు. ఒకటిది పేతురుది, ఒకటి యోహానుది. పేతురు దోణికి కూర్చున్నాడు. యోహాను అనుకున్నాడు పేతురు దోణి ఎక్కాడు, నా దోణి అడగలేదు చూడు అని. పేతురు దోణి లోపలికి తీసుకెళ్ళాడు. వల వేసినప్పుడు 2 దోణులు పట్టే అన్ని చేపలు పట్టారు. అంతేలే, పేతురు అంటేనే దేవునికి ఎక్కువ ఇష్టం, పేతురు అంటేనే పేతురునే ప్రభు ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నన్ను వాడుకోవటం లేదు, నన్ను పిలవలేదు, నాకు అవకాశం ఇవ్వలేదు. ఈ రోజున మనం అలాగే అనుకుంటూ ఉంటాం. సంఘాల్లో ఉన్నవారు నన్ను పాట పాడమని లేదు, నన్ను వాక్యం చెప్పమని లేదు, నన్ను ప్రార్థన చేయమని లేదు, నా పేరు చెప్పలేదు, నన్ను మర్చిపోయారు. ఇళ్లలో కూడా అంతేనండి. మనం చాలాసార్లు మనల్ని ఇతరులు పొగడలేదని, లేక మనం చేసిన దాన్ని వాళ్ళు గుర్తించలేదని, దానికి ప్రతిఫలం ఇవ్వలేదని, మనం పడ్డ కష్టానికి మనకి ప్రతిఫలం దొరకలేదని చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. యేసు నామంలో నువ్వు చేసింది ప్రతిదీ ప్రతిఫలం దొరుకుతుంది. నీవు ఏ మంచి పని చేసినా దానికి మంచి ప్రతిఫలం ఉంది. నీవు ఏది చేసినప్పటికీ దానికి ఖచ్చితంగా రివార్డ్ ఉందండి. ఎవరైనా నిన్ను మర్చిపోవచ్చేమో కానీ ప్రభు నిన్ను మర్చిపోలేదు. 2 దోణలు చూశాడు కాబట్టి ఆయన మర్చిపోలేదు. అది ఇంకొక దోణి ఉన్నాడు అక్కడ, యోహాను. అతను కూడా రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా దొరక్క నిరుత్సాహంలో ఉన్నాడు. పేతురు మాత్రమే కాదు, అతడు కూడా బాధలో ఉన్నాడు. అతని దగ్గర కూడా ఒక దోణి ఉంది అని ఎరిగిన ప్రభు వల వేయమన్నప్పుడు 2 దోణలు నిండేటువంటి చేపలు పట్టారు. ఆవిడ పేతురు సైగలు చేసి యోహాను రమ్మని పిలిచాడంట. రా 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 అనగానే యోహాను నన్ను కూడా పిలిచారు అని చెప్పి ఆయన తన దోణి తీసుకొని వేగంగా వెళ్ళినప్పుడు అక్కడ 2 దోణుల నిండా చేపలు పడ్డాయని వెళ్ళలేదేమో. ఒకవేళ తన దోణికి ఏమైనా చిల్లుబడిందేమో, ఆ దోణి ఏదన్నా ప్రమాదంలో ఉందేమో, ఇప్పుడు ప్రభువు తన దోణి వాడుకుంటాడేమో అని మరి ఎందుకని ఏమనుకున్నాడో కానీ మొత్తానికి అక్కడికి వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే, అంతసేపు తన దోణిచ్చి ప్రభు చెప్పినట్టు వల వేసి పట్టిన పేతురు దోణి నిండినట్టుగానే దేవుని మీద ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి యోహాను దోణి కూడా నిండింది. హల్లెలూయా. నిన్ను దీవించే దేవుడు, నీ పొరుగువాడిని దీవించిన వాడు, పొరుగువాడిని దీవించే దేవుడు నిన్నెందుకు దీవించడం? ఆయనకి పక్షపాతం లేదు. కొందరికి ముందు, కొందరికి వెనుక, కొందరికి ఒక విషయంలో దీవెనిస్తాడు, మరొకరికి మరొక విషయంలో దీవెనిస్తాడు. ఒక్కొక్కసారి నువ్వు అడిగింది నీకు వెంటనే దొరుకుతుంది, కొన్నిసార్లు నీవు అడిగింది నీకు ఇవ్వడానికి దేవుడు కనిపెట్టింపజేస్తాడు. నీకు ఇచ్చేది అత్యధికంగా ఉందేమో, దాన్ని భరించగలిగిన, మోయగలిగిన శక్తి కొరకు నువ్వు సిద్ధపడాలేమో. అవునండి, బైబిల్ చూడండి, ఆలస్యమైతే అద్భుతాలు జరిగాయి. అబ్రహాము శారాలకు ఆలస్యంగా పుట్టాడు బిడ్డ, కానీ ఒక అద్భుతమైన బిడ్డగా, వారి హృదయాలకు సంతోషం ఇచ్చే ఐజాక్ ఇస్సాకుగా పుట్టాడు. ఒక అద్భుతాన్ని దేవుడు నీకు చేయాలంటే నువ్వు కనిపెట్టాలి. రాహేలు పిల్లలు నువ్వు లేకపోతే నన్ను చంపేసుకో అన్నంత భారంగా ప్రార్థించి గోజాడి 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 కనింది కుమారుణ్ణి. ఆ కుమారుడు ఎంత యోగ్యుడయ్యాడు! ఎవరంటే అతను? యోహాన్. అలాగే హన్న దేవుని మందిరంలోనికి వెళ్ళి నీళ్లు కొమ్మరించినట్లు హృదయాన్ని కొమ్మరించి నాకు బిడ్డనే నీకు ఇస్తానంటే దేవుడు తన కన్నీటిని చూచి
ఎన్నో నిందల అవమానాలతో ఎంతో కాలం కనిపెట్టి కృంగిపోయి నాకు ఇంకా ఆశ లేదు, నాకు బిడ్డ పడుతుందని ఆశ లేదు, నా సవతికి పిల్లలు ఉన్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు అని ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉన్న ఆమెకు చక్కటి కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడు గొప్ప ప్రవక్త అయ్యాడు. ఆ ప్రవక్త ఆ బిడ్డను దేవునికి ఇచ్చినప్పుడు ఆమె మళ్ళీ బిడ్డలేనిదిగా ఉండలేదు, మరో 5 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. కృంగిపోవద్దు, దేవునికి మొరపెట్టు. నిరుత్సాహపడొద్దు, దేవుని సందులో కనిపెట్టు. ఏ విషయంలోనైనా సరే, నాకు ఉద్యోగం లేదు, మా పక్కళ్ళకి వచ్చేసాయని కంగారు పడుతున్నావు. నీకు అంతకంటే బెటర్ జాబ్ ఇవ్వాలని, నీకు అంతకంటే ఉన్నతమైన హోదా ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడేమో. దేవుడు నీవు ఇంతటితో సరిపెట్టుకుందాం అనుకుంటున్నావు, కానీ దేవుని కొరకు నీకు గొప్ప ఆశలు ఉన్నాయి. చాలాసార్లు నా పెళ్లి సంబంధం చెడిపోయిందే, అయ్యో నా పెళ్ళి అవ్వలేదే అని ఈ రోజున యవనస్తులు కంగారు పడిపోతున్నారు. పక్క వాళ్ళ ఈడులో ఉన్న వారికి వివాహాలు అయిపోతున్నప్పుడు వారు కృంగిపోతున్నారు. వారిని అలాంటి నీకు అవ్వదు పెళ్ళి అన్నట్టు మాటలు అంటున్నప్పుడు వారు నాకు ఇక ఆశ లేదు, నన్ను ఎవరు చేసుకో, నేను పొట్టిగా ఉన్నాను, నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నా, నాకు చదువు లేదు, నాకు అందం లేదు, నాకు జ్ఞానం లేదు. అక్కర్లేదండి, దేవుడు సమస్తము సమకూర్చి జరుపుతాడు. మా చర్చిలో ఒక అమ్మాయి ఉండేది, పొడుగ్గా ఉండేది. నీలాంటి పొడుగు అమ్మాయికి ఎవరు పెళ్లి చేసుకోరు, నీకెవరు దొరకరు అంటే ఆ అమ్మాయి కృంగిపోయి, అందరి మాటలు కృంగిపోయి ఆత్మహత్య చేసుకుంది, చచ్చిపోదాం అనుకున్నాను. ఆ సమయంలో వచ్చి ఎందుకమ్మా ఏంటని ప్రార్థన చేసి అడిగితే, నాకు పెళ్ళి అవ్వదంటున్నారు. అంటే ఎందుకు, నీకంటే ఎత్తైన అబ్బాయి నీకు ఇస్తాడు, నువ్వెందుకు, నీకంటే పొడుగైన కుర్రోళ్ళు ఉన్నారు, నువ్వు దేవుడిని అడుగు. మనుషుల మాటకు నమ్మకం లేనప్పుడు దేవుడు అలాగే ప్రార్థన చేస్తే ఆమెకు మంచి భర్తనిచ్చాడు. తనకంటే పొడుగైన వాళ్ళు, వాళ్ళ పిల్లలు అంతకంటే చక్కటి రూపం కలిగిన వారిగా ఉన్నారు. కృంగిపోవద్దు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మనుషుల మాటలకు కృంగిపోయి నాకు ఇక ఆశలు లేవు, నా బలం అయిపోయింది, నా వయసు అయిపోయింది, నా అవకాశాలు అయిపోయింది, నాకు ఇక మేలు కలగదు అని ఈ రోజున కృంగిపోవచ్చున్న వారలారా, ఆయన కొరకు ఆశతో ఆయన అనుగ్రహించు జవాబు కొరకు, రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. 31వ వచనం కూడా చదివి ముగించుకుందాం. చూడండి, ప్రభువు సర్వకాలము విడనాడడు, ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను. నువ్వు బాధపడుతుంటే నా బాధ దేవుడు చూడడా అనుకుంటున్నావేమో. ఆ బాధను ఆయన అనుమతిస్తున్నప్పుడు నన్ను ఎందుకు దేవుడు బాధ పెడుతున్నాడు అనుకుంటున్నావేమో. కానీ ఆయన సర్వకాలము నిన్న ఆ బాధలోనే విడిచిపెట్టడు. సర్వకాలము నీకు అదే స్టేజ్లో, అదే పరిస్థితుల్లో నిన్ను ఉంచడు. ఆయన బాధ పెట్టినను ఒకవేళ జాలి పడతాడు. కాబట్టి జాలి పడ్డప్పుడు అండి, దేవుని జాలి ఎంత ఉన్నతమైందంటే, మనం జీతం తీసుకున్నప్పుడు మన పనికి తగిన జీతం దొరుకుతుందండి. మన మీద ఎవరైనా జాలి పడ్డప్పుడు మనకు అర్హత లేని, యోగ్యత లేని, పరిధి లేనటువంటి దీవెన పొందగలుగుతాం. దేవుడు జాలి పడ్డాడంటే నీ మీద కుమరిచేస్తాడు దీవెనలు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు, అద్భుతాలు జరుగుతాయి. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మీ హృదయాలను కుమరించండి. నేను ఉదయకాల సమయం అన్నాను, ఒకవేళ మీరు రాత్రి చూస్తున్నారేమో, మధ్యాహ్నం చూస్తున్నారేమో, వేరే దేశంలో ఉన్నారేమో, వేరే రాష్ట్రంలో ఉన్నారేమో, మీరు ఎక్కడున్నారో ప్రభువుకు బాగా తెలుసండి. ఎప్పుడు వింటున్నారో కూడా నాకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. ఈ సోషల్ మీడియా ద్వారా ఏ సమయంలోనైనా, ఎక్కడి నుంచి అయినా, ఎప్పుడైనా దేవుడి వాక్యం వినే భాగ్యం దేవుడు ఇచ్చాడు. చూడండి, పరిశుద్ధాత్ముడు మీరు ఎప్పుడు ఎక్కడ నుండి కనెక్ట్ అయినా మిమ్మల్ని అభిషేకించడానికి, ఆశీర్వదించడానికి, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారికి ఆయన సమాధానం ఇవ్వటానికి, ఆయన మీద ఆశ పెట్టుకున్న వారి ఆశలు తీర్చడానికి మన ప్రభు సర్వాంతర్యామిగా ఉన్నాడు, సర్వశక్తివంతుడైన వాడిగా ఉన్నాడు, సర్వోన్నతుడైన దేవుడు, సమస్తము చేయగలిగిన వాడిగా ఉన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచండి, కృంగిపోవద్దు. మీ బలహీనతను చూచి కృంగక ఆయన బలమును చూచి
ధైర్యం తెచ్చుకోండి. మీ విశ్వాసము తొడగనివ్వక ప్రభు కొరకు ఓపికతో కనిపెట్టండి. తగిన సమయమందు సమస్తము సమకూడి జరుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఒక్కసారి చూడయ్యా, ఏ విషయంలో ఎవరు కృంగిపోయి ఉన్నారో, ఎవరు బలహీనమై ఉన్నారో, ఎవరు దుఃఖంతో ఉన్నారో, ఎవరు నిరుత్సాహంతో ఉన్నారో, నాకు ఇక ఆశలు లేవు, నా బలం అయిపోయింది, నా టైం అయిపోయింది, నా డబ్బు అయిపోయింది, నా ఆయుష్ అయిపోయింది, నా ఆరోగ్యం పోయింది అని రకరకాల దిగులు చింతలతో బాధపడుతున్నారో, ఒక్కసారి నాయన నీ వాత్సల్యతను, నీ జాలిని, నీ దయను వారి మీద కుమ్మరించు. అనుదినము నూతనముగా నీకు వాత్సల్యత పుట్టుచున్నది కనుక ఆశ కలిగిన ప్రతి ప్రాణిని తృప్తిపరిచి ఇప్పుడే ఎక్కడెక్కడున్నారో వారి హృదయాలకు కావలసిన ఓదార్పును, వారి ప్రార్థనకు కావలసిన జవాబులను ఇచ్చి అద్భుత ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరిగినమని మేము సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ ఆత్మతో మమ్మను అభిషేకించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఎప్పటికప్పుడు మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియజేస్తున్నాండి. ప్రభువును స్తుతించడానికి, మీకోసం ప్రార్థించడానికి, మరింత ప్రోత్సాహకరంగా దేవుని వాక్యాన్ని ఇన్ని విధములుగా మీకు అందించడానికి సహకరించిన వారు అవుతారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారమవుతున్నాయి. ప్రభు చిత్తమైతే ఈ ఫిబ్రవరి నెల నుండి కన్నడ భాషలో కూడా బిగ్ టీవీలో దేవుని వాక్యం అందించడానికి మేము ప్రయాసపడుతున్నాం. ఈ టీవీ ఛానల్స్ ఎంతో భారభరితమైనవి. ఎవ్రీ మంత్ వీ నీడ్ టు పే ఎ లాట్ ఆఫ్ money for the broadcasting, telecasting or whatever you call it. వాటికి వాటి ఆ టీవీ ఛానల్స్కి ఎంతో డబ్బు కట్టవలసి ఉంది. మరి ప్రభు మనం ప్రేరేపిస్తే, ఎందుకంటే ఇతర భాషల వారికి మనకున్నంత సువార్త లేదు. అన్ని భాషల వారిని ప్రభు కొరకు సంపాదించాలనే ఆశతో ఆతృత పడుతుండగా, ఇతర భాషల వాళ్ళు కూడా దేవుని వాక్యం వినడానికి మీ వంతు సహకారాన్ని మీరు అందించాలనుకుంటే, ఈ టీవీ ప్రోగ్రామ్స్కి మీ పరిచర్య విషయంలో మీ విరాళాలు పంపి సహకరించాలనుకుంటే యువర్ ఆల్వేస్ వెల్కమ్. జైపాల్ ఫౌండేషన్స్ QR కోడ్ కింద ఇవ్వబడుతుంది. ఆ జైపాల్ ఫౌండేషన్స్కి వచ్చిన ప్రతి విరాళము కేవలము టీవీ పరిచర్యలకు మాత్రమే వాడబడుతుంది. కాబట్టి అనేక ఆత్మలు టీవీ పరిచర్యల ద్వారా రక్షించబడుతున్నారు, జీవించబడుతున్నారు, ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారు. సోషల్ మీడియా ఉంది కదా, టీవీ ఎందుకని కొందరు అంటుంటారు. సోషల్ మీడియా నిజమే, across the globe it is reaching, but still in India 50% of our populationకి నెట్వర్క్ లేదు, స్మార్ట్ ఫోన్స్ లేవు. వాళ్ళు ఇంకా టీవీల మీదనే ఆధారపడుతున్నారు, ముఖ్యంగా పేదవారు, వృద్ధులు, పెద్దలు. కాబట్టి టీవీ పరిచర్య కొనసాగించవలసి వస్తుంది. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. ఈ పరిచర్యలన్నీ కొనసాగించినట్లుగా మీరు మాకు మీ ప్రార్థన సహకారాలను అందించండి. కల్వరి ప్రేమధార అనే ఒక పత్రికను 40 సంవత్సరాల నుంచి ఆపకుండా ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఇవాళ చాలామంది వాగ్మయం లేక పుస్తకాలు చదవటం లేదు, కాబట్టి అది కుంటుపడుతుంది. అయితే ఎంతోమంది ఇంకనూ రీడర్స్ ఉన్నారు. చదవటం ఎంతో మేలైనది, చదవటం ద్వారా మన హృదయం హత్తుకుంటుంది వాక్యం అన్నది గుర్తించిన వారు. సో ఆ పత్రిక కంటిన్యూ చేస్తున్నాం. మీరు ఆ పత్రికను పొందగోరితే మీ పేరు, చిరునామా, పోస్టల్ అడ్రస్ను మాకు పంపించండి. ఒక పత్రికను మీకు ఉచితంగా పంపిస్తాం. ఆ పత్రిక పరిచర్య ద్వారా కూడా అనేకులు మేలు పొందుతున్నారు, కాబట్టి మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యంగా ఇవాళ మండే కదండి, ఈరోజు జూమ్ మీటింగ్ కూడా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ జూమ్లో చూడాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మిమ్మల్ని పలకరించాలని ఎంతమంది వీలైతే అంతమంది, కనీసం వారానికి ఒకసారి జూమ్ కనెక్ట్ చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ చర్చ్లో వెన్స్డే, ఫ్రైడేస్ కూడా కనెక్ట్ చేయబడుతుంది. కానీ మీతో ముఖాముఖిగా నేరుగా మాట్లాడటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి దయచేసి జూమ్లో జాయిన్ అవ్వగలిగిన వారందరూ ఈరోజు రాత్రి 9 గంటల కల్వరి ప్రతిధ్వనిలో లైవ్లో జూమ్లో జాయిన్ అవ్వండి. మనందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం, ఒకరికొకరు ప్రార్థించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా ఆయన నామానికి
స్తుతి కలిగినట్లుగా మనందరం దేవుడు చేసిన మేళ్లను గురించి ఆయన సన్నిధిలో సాక్ష్యం ఇచ్చుకుంటాం. ప్రోచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.